హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నా కుటుంబం వ్లాగ్స్. అందరు ఎట్లున్నారండి? బాగున్నారా? మళ్ళీ బ్రేక్ ఇచ్చేసానండి. ఎందుకంటే మళ్ళీ ఒక 2 రోజులు అట్లా వ్యూస్ రాకపోతే ఇంకా చేయాలనిపించదు. అందుకోసం అని ఇంకా బ్రేక్ ఇచ్చేసాను. ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా. 2 డేస్ది కలిపి పిల్లలకి సాటర్డే, సండే, మండే, ఈరోజు కూడా హాలిడే. ఇంకా 2 డేస్ది వీడియో కొద్దిగా షూట్ చేసుకున్నాను. అదైతే ఇక్కడ షేర్ చేస్తున్నా మీకు. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక అటు ఆపలేక ఇటు పెట్టలేక అన్నట్టుంది నా పరిస్థితి అయితే. ఇంకా నిన్నైతే మేము ఇంకా వర్క్ అంతా చేసుకొని ఇంట్లో ఇంకా చర్చ్కి అయితే వెళ్ళినాం అనమాట. చర్చ్కి సండే అయితే మొత్తం పండగలాగే ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇంటి దగ్గర ఉంటే ఇంకా మా పాప అయితే ఇంటి దగ్గర ఉంటే మంచిగా నాకు హెల్ప్ చేస్తుంది పనులలో. ఇంకా మా బాబు కూడా చేస్తూ ఉంటాడు. ఇంట్లో అందరు నాకు సపోర్ట్ చేస్తారండి. నాకు కొంచెం బ్యాక్ పెయిన్ కదా, అందుకోసం అని. అట్లయినా సరే ఇంకా పాపకైతే ఇంకా మనం చిన్న చిన్న పనులు పిల్లలకైతే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం కదా, ఎంత ఖచ్చితంగా నేర్పించాల్సిందే. ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను కారపప్పలు ఏ విధంగా చేశానో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంక ఇక్కడైతే చాలా అంటే చాలా ఇష్టము. ఉల్లికాడలు తీసుకొస్తే మా ఆయన అవి సపరేట్గా తీసి పెట్టాను నేను. కారపప్పలు చేసుకుందామని చెప్పి నేనైతే ఇక్కడ తీసుకున్న కప్తోని 2 కప్స్ అయితే నేను బియ్యపిండి మాత్రమే తీసుకున్నా. తర్వాత కొంచెం బటరు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత టేస్ట్ తగ్గట్టు ఉప్పు, కారము, పసుపు కూడా యాడ్ చేసుకుంటా నేనైతే. తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ కర్రీ అయితే ఇది చేశాను అనమాట. ఇది కలుపుతూ ఈ ప్రాసెస్ కలుపుతూ ఇక్కడ కర్రీ చూపిస్తున్నా మీకు. ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇది సపరేట్గా షార్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పౌడరు, తర్వాత నువ్వులు వేసుకుంటా. నువ్వులు మురుకులలో కానీ అప్పలలో కానీ నాకు చాలా ఇష్టము. అల్లం దంచుకొని వేసుకోవాలి, కొంచెం వాము కూడా వేసుకోవాలి. పెసరపప్పు అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నా. ఈ ఉల్లికాడలు చూడండి కొంచెం పాడైతే అవి మంచి తీసేసి వేస్తున్నా. 2 డేస్ అయింది అవి దాచిపెట్టి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటాయి అప్పలు. కొత్తిమీర ఫుల్గా అండ్ పచ్చిమిర్చి మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. డిన్నర్కి అయితే నేను సాటర్డే రోజు ఇలా చేశాను. అన్నము అండ్ ఇది ఎగ్గు పచ్చిమిర్చి కూర ఫ్రై లాగా చేశాను. అది కూర అనాలా ఫ్రై అనాలా తెలియదు, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం గోరువెచ్చగా వాటర్ పెట్టుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలి. నేను కార్న్ఫ్లోర్ కానీ వంట సోడా కానీ వేయలేదు. మీరు గమనించినట్లయితే పిండి ఇలా రావాలన్నమాట. అప్పుడు మనకి నోట్లో వేసుకున్నప్పుడు గట్టిగా కాకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు మంచిగా క్రంచీగా వస్తాయి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. పిండిని గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. మరి మెత్తగా కలుపుకోవద్దు, మరి గట్టిగా కలుపుకోవద్దు. ఈ విధంగా వీడిని మంచిగా చేతితో మనము అప్పని ఒత్తుకునేటట్టుగా పిండిని మనకు అనుకూలంగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా అయితే దీన్ని ఒక 10-15 మినిట్స్ అలా సైడ్కి పెట్టేస్తే మనకి ఇది మంచిగా నానుతుంది కదా, అప్పుడు మనకు చేసుకోవడానికి మంచిగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి. ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది. నాకేమి బ్యాక్ పెయిన్తో కొంచెం ఓపిక ఉండదు, కానీ చాలా ఇష్టం. మా అమ్మ అయితే చాలా చేసి పెట్టేది మాకైతే. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ కవర్ ఉంటుంది కదా, అది కట్ చేసి కొద్దిగా మనము ఆయిల్ని అద్దుకుంటూ ఈ విధంగా చేసుకోవటమే. పూరి మేకర్ ఉంది కానీ అది నాకు కొంచెం చేయటం కుదరలేదనమాట. ఇంకా వద్దులే, టైం వేస్ట్ ఎందుకని చెప్పి ఈ విధంగా చేస్తున్నా. అయినా అందరికీ పూరి మేకర్ ఉండదు కదా. ఈ విధంగా మా పాప అయితే ఫస్ట్ టైం డీప్ ఫ్రై చేసింది. అప్పలు నేను చేస్తూ ఉంటే మా పాప అయితే డీప్ ఫ్రై చేసింది. వీడియో క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే వీడియో తీస్తుంది మా పాపే కాబట్టి. చూడండి, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసాను కదా, ఎంత మంచిగా వచ్చాయో, చాలా బాగున్నాయి. ఇంకా ఇదైతే నిన్న సండే అనమాట. చర్చ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది. అప్పుడు ఇంకా మా ఆయన అయితే ఎగ్ దోశ, నార్మల్ దోశ అయినా అండ్ ఆనియన్ దోశ అయినా మా ఆయన వేసి ఇవ్వడం నాకు ఇష్టం కాబట్టి ఇంకా వేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మళ్ళీ నిన్న సండే ఈవినింగ్ చర్చిలో బర్త్డే పార్టీ ఉండే అనమాట. ఇంకా అందుకోసం ఇంట్లో అయితే ఇంకేం స్పెషల్ చేయలేదు. నిన్నంతా సందడి సరిపోయింది మాకైతే. ఇంకా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళినాము. ఇంకా అక్కడే డిన్నర్ చేసి వచ్చాము.
వీడియో పూర్తిగా చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. 10 మంది అయినా సరే రెగ్యులర్గా చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down ఐస్ క్రీమ్స్ over the తెచ్చుకొని sink. తినేసాము. ఇంకా అక్కడే తినేసి వచ్చాము కదా. ఇలా గడిచి మా సండే అయితే 2 days.